పార్ట్ 2లో మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ పార్ట్ 2లో మనం తురియ లక్షణం గురించి మనం చెప్పుకుందాం. ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియావస్థ 4 ఉంటాయి అనుకున్నాం. జాగ్రత్త అవస్థ మనకు తెలుసు, స్వప్నావస్థ మనకు తెలుసు, సుషుప్తావస్థ కూడా మనకు తెలుసు. తురియావస్థ మనకు తెలియదు. అది ఆ పరబ్రహ్మ స్వరూపుని యొక్క అధీనంలో ఉంటుంది తురియావస్థ. మనల్ని ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతామో మన దగ్గర నుంచి పోయే ఏంటి, శరీరం ఇక్కడ నాశనం అయిపోతుంది. మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తం, ఈ 3 వస్తువులు మాత్రమే ఈ జ్ఞానేంద్రియాలు, సూక్ష్మ శరీరం అలా దీన్ని ఈ శరీరంతో ఆ తురియావస్థ స్థితిలో మరుగున ఉంటాయి. ఆ పరబ్రహ్మ స్వరూపంలో అధీనంలో ఉంటాయి అన్నమాట. ఆ అవస్థ మనకు కనపడదు. ఆ అవస్థ నుండి ఏం చేస్తారు? తురియావస్థ అంటే మన చిత్తబాక్సులో నుండి కర్మ ఫలితాలను బట్టి, దానిలో ఉండే పాప పుణ్యాలను బట్టి మనకు తిరిగి మన జన్మల్ని ఆ పరబ్రహ్మ స్వరూపుడు మనకు ఇస్తాడు. ఆ పరబ్రహ్మ స్వరూపుడిని మనకు ఆలోచించి వీడి యొక్క కర్మ ఎలా ఉంది, వీడి చేసిన ఫలితాలు ఎలా ఉన్నాయి, వీడి సంకల్పాలు, బంధనాలు ఎలా ఉన్నాయి, అన్నిటినీ తూకం వేసి అన్నిటినీ ఏది పాపం ఎక్కువ, ఫలితం ఎక్కువ, వీడి సూటపుడు యొక్క జీవత్వం ఏది అనేది విచారం చేసి ధర్మ ప్రకారంగా, ధర్మయుక్తంగా, జ్ఞానవంతంగా, అన్నిటికీ అతీతంగా వారు ఆ పరబ్రహ్మ స్వరూపుడు మనకి తిరిగి ఇచ్చేటువంటి చోటు తురియావస్థ నుంచి మళ్ళీ మనం జన్మనిస్తాం. తురియావస్థ నుంచే మళ్ళీ ఒకవేళ స్వామి మనకి ఏది ఆపేక్ష లేకపోతే మన చిదాకాశంలోకి మోక్షాన్ని పంపిస్తాడు. తురియావస్థ అది జంక్షన్, భగవంతుని యొక్క ఒక చోటు. ఆయన దాచుకున్నటువంటి మరుగును పెడతారు. మన అక్కడ పెట్టి ఎవరు ఎక్కడికి పోవాను, మోక్షాన్ని పోయేవాడు మోక్షాలు పోతారు, ఏ లోకం పోయేవాళ్ళు ఆ లోకం పోతారు, ఏ ప్రాణి జన్మెత్తానో ఆ ప్రాణి జన్మెత్తుకుంటూ అక్కడ ఉంటారు. అయితే ఆ తురియని యొక్క లక్షణాలు ఏంటి అంటే అది ఒక సాక్షి స్థితి మాత్రమే. తురియం ఏంటి? సాక్షి. అక్కడ ఏమి ఇది ఉండదు, అనుభవాన్ని చూస్తుంటుంది. ఏ అనుభవాన్ని? మన యొక్క చేసిన కర్మ అనుభవాన్ని అన్నింటినీ చూస్తుంది. అది సాక్షి స్థితిగా ఉంటుంది. కానీ వాటిని ఇందరూ జోక్యం చేసుకోరు. ఈ జీవులందరినీ అక్కడ తురియంలో పోతారుగా. పోయినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క అనుభవాన్ని, సంకల్పాన్ని, వాళ్ళ యొక్క పాపపుణ్యాన్నింటినీ చూస్తుంది సాక్షి. కానీ యాక్షన్ ఏమి తీసుకోదు, సాక్షిభూతంగానే ఉంటుంది. మామూలు ఎటువంటి యాక్షన్ తీసుకోదు, అన్నిటిని గ్రహిస్తుంది. అనుభవం అన్నిటి మనం చేసిన అనుభవాన్ని మొత్తం చూస్తుంది. ఎందుకంటే చిత్తబాక్సులు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం చిత్తబాక్సుల ద్వారా అన్నీ తెలుసుకుని మనకు సాక్షి స్థితిగా ఉండేటువంటి చోటు అది తురియం. అక్కడి నుంచే చెప్పాక ఎటు పోయేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటారు. తురియాతీత దృష్టి. ఈ తురియం కంటే అతీతమైన దృష్టి ఏంటి? పరబ్రహ్మ దృష్టిగా. ఈ తురియం నీకు కంచి కిందికి పోయేవాడు కిందికి పోతారు, దేవలోకం పోయేవాడు దేవలోకం పోతారు, ఏ లోకం పోయేవాడు ఆ లోకం, జీవలోకం ఏ జన్మెత్తానో ఆ జన్మని అక్కడి నుంచి అక్కడ చూసి పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ తురియాతీత ఉంటుంది. ఆ తురియంలో ఏముండనుకున్నా మనం సాక్షి మాత్రమే ఉంటుంది. తురియాతీత అక్కడ తురియంలో ఒక సాక్షి అంతే అక్కడ ఉంటుంది. తురియాతీతంలో ఆ సాక్షి కూడా ఉండదు. తురియాతీతం అంటే చిదాకాశం. ఆ చిదాకాశంలో సాక్షిభూతం కూడా ఉండదు. అక్కడ శూన్యంగా ఏది ఉండదు. ఇక చిదాకాశంలో ఏ వస్తువు, ఏ యొక్క ఇది కానీ ఉండదు. అది నిరాకార
సద్గణ చిద్గణ స్వరూపమైనటువంటి సచ్చిత్ స్వరూపులు, నిరాకార స్వరూపులు, శాశ్వత స్వరూపులు, శాశ్వత స్థితి కలవారైనటువంటి విరాట్ స్వరూపులు మాత్రమే సత్వస్థితి. వారి శాస్త్రులు మాత్రం వారిద్దరు మాత్రమే ఉంటారు. వారు నిరాకారులు, సకల శక్తివంతుడు, సకల జ్ఞానుడు, సకల అన్నీ. ఇక అంతకంటే వారికి ఉన్నటువంటి జ్ఞానం కానీ వారికి ఉన్నటువంటి సర్వవ్యాపకుడు, మా సర్వ సృష్టికర్తలు వాళ్ళే, అన్నిటికీ వాళ్ళే. మంచికి చెడుకు సర్వస్థంగా అదే చిదాకాశంలో ఉండి విరాట్ స్వరూపుడు అమ్మవారు, చైతన్య స్వరూపుడు ఉండే అమ్మవారు. ఆమెనే ఈయన సత్తు, ఆమె చిత్తు, ఇద్దరు శాశ్వతులు, రూపాయికి నాన్నలాగా ఉండేటువంటి వారు. ఇకపోతే అక్కడ ఏముండదు, ఒక బ్రహ్మానందం, అది కూడా మనకు కనపడదు. ఓన్లీ నిర్వాణ స్థితి అంటే అదే. నిర్వాణ స్థితి అంటే ఆలోకం చేరుకోండి. నిర్వాణం ఏముండదు. అంటే అనుకున్నాం కాబట్టి నిర్వాణ స్థితి అన్నమాట. అక్కడ మిగతాది ఏది ఉండదు. అక్కడ ఉండేది ఏంటి, ఒక పరమార్థ పరబ్రహ్మ స్థితి మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వాటిని మనకు గౌడపాదులు వారు చెప్పారు. అసలు సృష్టి లేదు, జగత్తు లేదు, ఉన్నది ఒకటే పరబ్రహ్మ స్వరూపుడే, అన్నిటికీ శాస్త్రం. ఆ చిదాకాశంలో అన్ని లోకాలు అన్నీ ఉంటే అన్నీ కూడా ఒక భ్రాంతిగా మాత్రమే మనం చూడవచ్చు. అక్కడ అవి కూడా నిల్లుగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది కనపడదు, ఏది లేదు అంటే అటు అన్నీ ఉంటాయి. అన్ని లోకాలు అక్కడ ఉంటాయి. సాక్షిభూత సర్వం బ్రహ్మాధీనంలో ఉంటుంది, అంతా ఉంటుంది. వాడు కనపడరు, ఈ లోకాలు కనపడదు, ఏది కనపడదు. ఆ బ్రహ్మాండం ఉంటుంది, ఆ బ్రహ్మాండం కూడా కనపడదు. ఓన్లీ శూన్యం, ఏది కనపడ స్థితి. కాబట్టి అది చైతన్య స్థితి, బ్రహ్మ స్వరూప స్థితి. బ్రహ్మస్వరూపం కనపడదు, ఆత్మస్వరూపం కనపడుతుంది, మనకి కనపడదు. అట్నే బ్రహ్మస్వరూపం కూడా కనపడదు. అది వాళ్ళు కానీ ఈ ఆత్మే అపరబ్రహ్మ, అపరబ్రహ్మ ఈ ఆత్మ, ఈ రెండు ఎప్పుడు చైతన్య స్వరూపాలు, ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఇది. అందుకని చిదాకాశంలో ఉండేది ఏంటి, చిదాకాశం అంటే బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపుడి యొక్క స్థానం. అదే మన జీవస్థితి. మన ఆత్మగా ముందుగా మనలో ఉన్న ఆత్మతో మన ఈ యొక్క శరీరానికి చైతన్యం ఇస్తుంది. ఈ శరీరం ఏంటి, అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపాలు చైతన్యం ఇచ్చి ఆమె ఇచ్చి ఇదంతా నడిపిస్తుంది. స్వామి సాక్షిభూతుడుగా మాత్రమే, ఆత్మలా అక్కడ సాక్షిభూతుడు ఉంటాడు, ఇక్కడ కూడా సాక్షిభూతుడుగా మాత్రమే ఉంటాడు. ఇక కాబట్టి ఇదే మనకు స్పష్టపరిచింది శంకరాచార్యులు వారు. ఇప్పుడు మనం అనుకున్న మాటలనే ఈ సిద్ధాంతాన్ని స్థాపించింది శంకరాచార్య వారు. ఆ చిదాకాశానికి ఏముండదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంతా ఆ శంకరాచార్య గారు తన యొక్క పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శివుని యొక్క అవతారం కాబట్టి, వారికి అన్నీ తెలుసు కాబట్టి వారు దీన్ని స్థాపితం చేశారు, ఈ సిద్ధాంతాన్ని. ఇదే అద్వైత మతంగా ప్రచారం పొందింది. అద్వైతంగా శంకరాచార్య వారు ఈ తుర్య స్వరూపాన్ని నిర్వచించి అన్నిటికీ చేశారు. ఇక విశిష్ట అద్వైతంలో రామానుజాచార్య వారే నిర్వచించారంటే శంకరాచార్య దాన్ని ఒప్పుకున్న చిదాకాశం ఉన్నది, అది శాశ్వతమైనది అని అన్నారు. చిదాకాశమే పరమాత్మ యొక్క స్వరూపము, చిదాకాశం అది బ్రహ్మ స్వరూప ప్రదేశము అని ఆయన వారు కూడా ఒప్పుకున్నారు. ఇక ద్వైత మతస్థులు ఏమంటారంటే అది జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు వేరు, ఈ జీవుడు వేరు, ఆయన మనం ఒకటి కాదు. ఇంత శంకరాచార్య ఏం చెప్పాడు, నువ్వే ఆయన అహమస్మి అన్నారు.
బ్రహ్మాస్మి అన్నారు, అయం బ్రహ్మాత్మ అన్నారు శంకరాచార్య. వీరేమంటారు? అట్ట కాదు, పరబ్రహ్మడు పరబ్రహ్మస్వరూపుడే, ఆయనే, ఆయనకు సాటి ఎవరు లేరు. ఈ జీవుడు కాదు కదా, ఏది లేదు. అందుకనే ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, జగత్తు వేరు, ఎప్పటికీ ఒకటి కాదు. వాళ్ళ సిద్ధాంతం ద్వైతం. జీవుడు జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు అనేది ద్వైత సిద్ధాంతం. ఇందాక రామానుజాచార్య వారిది విశిష్ట అద్వైతం. అద్వైతంలోనే విశిష్టం ఏంటంటే అద్వైతమే, పరబ్రహ్మ స్వరూపుడు చిదాకాశ స్వరూపుడే, అక్కడ ఉండేది ఆయనే. కానీ కొంచెం విశిష్టం ఏంటంటే పరబ్రహ్మ స్వరూపుడు ఆయనే, ఒక్కడే ఉంటాడు, ఇంక వేరే వాళ్ళు లేరని ఒప్పుకుంటారు. ఈ జీవుడు, ఈ జగత్తు మూడు ఉన్నాయి. ఆ ఈశ్వరుడేమో పరబ్రహ్మ స్వరూపుడు, జీవుడు జగత్తేమో ఆయనలోని ఒక పార్ట్స్, ఒక భాగాలు. జీవుడు ఒక భాగాలు, జగత్తు ఒక భాగం. ఈ రెండు, జీవుడు జగత్తు రెండు కూడా పరమాత్మ స్వరూపాలే అని చెప్పేది విశిష్ట అద్వైతం. అది కూడా విశిష్ట అద్వైతం. అది అద్వైతమే అంటే పరబ్రహ్మని ఒప్పుకున్నారు. అది శంకరాచార్య చెప్పిన పరబ్రహ్మ ఒక్కడే, ఆయనే సర్వస్వాన్ని ఒప్పుకుంటారు. కానీ కొంచెం మాడిఫికేషన్ చేశారు. విశిష్టంగా ఏం చెప్పారంటే పరబ్రహ్మే ఒక్కడే, ఆయన ఈ జగత్తు జీవుడు ఆయనలోని భాగాలు మాత్రమే, ఈ మొత్తం స్వరూపం కాదు. ఈ జగత్తు జీవుడు ఆయన కొంత భాగాలు, కొన్ని భాగాలు. ఆయన ఎన్నో లోకాలకు, అన్ని లోకాలకి ఉన్నాయి కాబట్టి ఆయన మొత్తం పరమాత్మ ఈ లోకాలన్నింటినీ, సృష్టి మొత్తానికి ఆయన శరీరమే భాగాలు. అందులో ఈ జీవుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక భాగం, ఒక భాగాన్ని ద్వైతం మాత్రం రెండు వేరు వేరు సాగు చెప్పింది. ఇక తురియ స్థితిలో మనం తురియ స్థితి కూడా చూసుకుంటాం కదా. ఆ తురియ స్థితులు ఏంటంటే మనకు ఆలోచన వస్తాయి, కానీ అవి మనం తాకం. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి మనకి ఇక్కడ భూలోకంలో ఏంటి, ఆలోచన వస్తే సంకల్పాలు ఏర్పడితే బంధనాలు ఏర్పడతాయి. అక్కడ ఏమి ఆలోచన వస్తే కానీ సంకల్పాలు రావు, బంధనాలు ఏర్పడాయి. ఇక్కడి నుంచి ఏర్పడిన బంధనాలు మాత్రమే చిత్త బాక్స్లో ఉంటాయి. వాటి ప్రకారమే మళ్ళా జీవుడు మళ్ళా చైతన్య స్వరూపుడుగా ఇక్కడ మళ్ళా మనకు తగినటువంటి ఇదిలో మన జన్మ మనకు ఇక్కడ లభిస్తుంది. ఈ లోకంలో బాగున్నాం మనం, ఆ లోకం పోతాం, ఎక్కడ జన్మించానో అక్కడనే జన్మనిస్తాం, పునర్జన్మ ఎత్తి అక్కడనే మళ్ళీ చైతన్య స్వరూపుడుగా మనం ప్రకాశిస్తాం. ఆత్మస్వరూపుడు ఉండి చైతన్య స్వరూపుడుగా పవన్. అది పరమ. అక్కడ మనం సాక్షి మాత్రమే. ఎంత చూస్తుంటాం మనం, కొత్త ఆలోచన ఏది పనిచేయదు. పుట్టిక అక్కడ మనం ఆ తురియ స్థితిలో ఏం జరుగుతుందని మనం చూడడం సాక్షి మాత్రమే. మనం అక్కడ సాక్షులు మాత్రమే ఉంటాం. ఇక్కడ కూడా ఆత్మ ఎలా సాక్షిగా ఉంటుందో ఆ తురియ స్థితిలో కూడా మనం సాక్షులుగా ఉంటాం. మనం ఏమీ చేయలేం. ఆ పరమాత్మ ఏది ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోవటం, ఆయన అన్నీ చూసి మన యొక్క పాపతాలు బట్టి మనని పెడతాడు. అందుకనే తురియ స్థితిలో మన యొక్క ప్రమేయం ఏది ఉండదు. మనం ఒక సాక్షిభూతులు మాత్రం. తురియాతలో మనకి ఏ అనుభవం ఉండదు. మనకు సాక్షి, మనకు ఇది లేదు. ఉన్నది ఏంది, ఒక శుద్ధ బ్రహ్మం. మనకు అక్కడ పరబ్రహ్మ, శుద్ధ బ్రహ్మం. అక్కడ సాక్షిలో తురియంలో ఉండేవాడు ఒక శుద్ధ బ్రహ్మం వాడే. అంత ఇంకా మిగతా వాడికి ఈ చోటు లేదు. అక్కడ ఉండేది పరబ్రహ్మ స్వరూపుడు ఒక్కడే ఉంటాడు. ఆయన మాత్రమే ఉండేది. ఇక ఇంక రెండో ఇది లేదు. మనమంతా సూక్ష్మ శరీరంలో ఆయన ఆయనలో ఉంటాం అంతే. అక్కడి నుంచి మనం తిరిగి ప్రయాణం మనం ఇక ఈ జగత్తు
చిదాకాశంలో ప్రతిబింబం. ఈ జగత్ ఏంటి చిదాకాశంలో పైన ఆకాశంలో ఒక ప్రతిబింబం మాత్రమే. చెప్పాక ప్రతిబింబం కనపడుతుందా? కనపడదు. అన్నీ అక్కడ అన్నీ ఉంటాయి. అన్ని రకాల బింబాలు మాత్రంగా రూపంలో ఉంటాయి. సర్వసృష్టి చిదాకాశంలో బ్రహ్మ రూపంలో మాయా రూపంలో మాత్రమే ఉంటుంది. అక్కడ మరి ఇంకోటి ఏంటి, సాక్షి స్థితులు ఉంటాయి. ఈ మాయలన్నీ కూడా స్వర్గ లోకం, ఈ ఇంద్రలోకం, అది మానవ లోకం, ఈ భూలోకం, ఈ చంద్రలోకం, ఇందులోకం అన్నిటిగా ఒక మాయలాగా ఉంటాయి. అన్నీ సాక్షిభూతులుగా ఉంటాయి. అన్నీ ఉంటే సాక్షిభూతులు ఉంటాయి. తృతీయ అతీతంలో ఉండేది, అక్కడ ఉండేది మనకి ఈ జగత్ ప్రతిబింబాలు ఉంటాయి అనుకున్నా. ఈ తురియ చిదాకాశంలో మాత్రం పరబ్రహ్మ ఉంటుంది. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఇక అంతిమోపదేశం ఏంటి, మనం చూసేవాళ్ళం కాదు, మనం ఆలోచించేవాళ్ళం కాదు. మరి ఏంటి మనం? చిదాకాశ స్వరూపుడు. అదే అక్షరం మన చిదాకాశ స్వరూపుడు. మనకు ఇదంతా ఇది భ్రమే కాబట్టి మనకి ఏది లేదు. మనం చూసేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. అంతా మనం చిదాకాశ పరబ్రహ్మ స్వరూపుడు మాత్రమే. ఆ చిదాకాశ స్వరూపుడు చిదాకాశంలో ఉన్నాడు పరమాత్మ. ఆయన ఏమంటించుకోలేటనో మనం కూడా ఆయన స్వరూపంలో ఉంటాం. ఈ ఆత్మ దేన్ని అంటించుకోదు, సాక్షిభూతంగా ఉంటుంది. సత్స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు విరాట్ స్వరూపుడు సాక్షిభూతంగానే ఉంటాడు. ఆత్మ చిదాకాశ బ్రహ్మస్వరూపుడు రెండు ఒకటి. మరి ఈ లోకాలన్నీ సృష్టి చేసి ఎంత ఎవరు అంటే 3 గుణాలతో అమ్మవారు స్వామి యొక్క సహాయంతో మొత్తం అన్ని లోకాన్ని అన్ని రకాలుగా మొత్తం ఎవరి కర్మ ప్రారంభాన్ని బట్టి వాళ్ళని సృష్టిస్తూ ఆడిస్తుంది. ఇక ఇది మనం ఇంకో నిర్మాణం కూడా మనం ఈరోజు చెప్పుకుందాం. అది ఏంటంటే ఆత్మ బ్రహ్మ ఏకత్వం. ఈ ఆత్మ బ్రహ్మ రెండు ఒకటే బ్రహ్మం. ఇప్పుడు చెప్పేగా ఈ ఆత్మ అనేది సాక్షి, ఆ పరబ్రహ్మం అనేది సాక్షి. కాబట్టి ఈ రెండు ఏకత్వం. ఈ రెండు ఏవి అంటించుకో సాక్షిభూతులుగానే ఉంటాయి. చిత్తస్వరూపం మాత్రం అమ్మవారి స్వరూపం మాత్రమే ఈ రూపాలను కల్పిస్తుంది. మనకు చైతన్య స్వరూపుడుగా మనని తిప్పుతుంది. ఈ లోకాలన్నింటిలో మనని ఏర్పరిచి ఎవరికి ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండి ఆమె సర్వశక్తిశాలి కాబట్టి మొత్తం తిప్పుతుంది. స్వామి చూస్తూ ఉంటాడు, కానీ ఆయన శక్తి అనుసారంగా ఆయన యొక్క ఇది చైతన్య శక్తితోనే అమ్మవారిలో ఉంటుంది. ఆ అమ్మవారే ఇదంతా మనకు చైతన్యంగా మారి మనలో చైతన్యం కల్పించి మనకు చేస్తుంది. అందుకే సత్తుచిత్తులు రెండు కలయిక వల్లనే ఇదంతా జరుగుతుంది, ఒక్కళ్ళ వల్ల కాదు. సత్చిత్తులు ఇద్దరు, ఈయన ఆమె కలిసినప్పుడే ఈ సృష్టి ఏర్పడుతుంది, కలిసినప్పుడే ఈ లోకాలు ఏర్పడుతాయి, కలిసినప్పుడే ఈ ఆత్మ ఈ బ్రహ్మాత్మ ఇవన్నీ కూడా మనకు ఇదవుతుంది. ఇక దీనికి వస్తే ఒక శ్లోకం చెప్పాడు, అహం బ్రహ్మాస్మి నిత్యం సర్వమిదం మయి స్థితం నాణ్యత్ కించిత్ అస్తి బ్రహ్మైవ అన్న సంశయ. అంటే అహం అంటే నేను, బ్రహ్మాస్మి బ్రహ్మస్వరూపుడినై ఉన్నాను. అహం అస్మి ఏమస్మి బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపుడినే అయి ఉన్నాను. సర్వమిదం అన్నీ కూడా మయి స్థితం. మయి స్థితం అంటే నాలోనే ఉంది. స్థితిగా ఉన్నాయి అంటే కలిగి ఉన్నాం. మయి స్థితి అంటే నేను, అంటే పరబ్రహ్మడు స్థితిలోనే కలిగి ఉన్నాం. ఇక్కడ మనలోనే ఉన్నాయి, అన్నీ మనలోనే ఉన్నాయి. నేనే బ్రహ్మాన్ని, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నాలోనే అన్నీ ఉన్నాయి.
ఆయన ఉన్నాయంటే మన పరబ్రహ్మ అయినప్పుడు మనలో ఉన్నట్టుగా, కానీ అది నువ్వు తెలుసుకోలేకపోతుంది. ఇక్కడ ఆత్మ అనేది పరబ్రహ్మం, ఆత్మే పరబ్రహ్మం. కాబట్టి ఆ పరబ్రహ్మంలో ఉంటే ఆత్మలో కూడా అన్నీ ఉన్నాయి. అంతకంటే వేరే దేనే లేదు. అంతే కూడా మనం అహం బ్రహ్మాస్మి, ఆయన స్వరూపుని, ఆయన లాగానే మనం ఇది. కానీ మనకు బంధనాల వల్ల, సంకల్పాల వల్ల, మనస్సు సృష్టించిన ఈ జగత్తు వల్ల, మనస్సు సంకల్పం వల్ల జగత్తుతోని ఈ జీవితం ఏర్పడి దాంట్లోనే కొట్టుకొని పోతున్నాం. బంధనాలు పూర్తిగా ఆత్మని కమ్మేసినాయి. ఆ బంధనాలు సంకల్పాల చేత, మనస్సు చేత ఏర్పడిన బంధనాల వల్ల మనం కూరుకుపోయాం, పాతాళ లోకంలో కూరుకుపోయాం. అందుకొరగా మనకు ఆత్మ దర్శనం కావట్లేదు. ఎన్ని సంకల్పాలు ఎన్ని పోతే మన మనస్సు స్థిరీకరణ చెందితే అప్పుడు మనకు బంధనాలు కరిగిపోతాయి, వాటంతా అవే కరిగిపోతాయి. మనకు అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఈ బంధనాలు పోతాయి. జ్ఞానం అంటే వెలుగు రాగానే ఆటోమేటిక్ పటాపంచలుగా మనకి ఎన్ని బంధనాలు. అసలు వెలుగు వచ్చినట్టే జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిందంటే ఏంటి? అసలు వాస్తవం ఏంటో మనం తెలుసుకున్నాం. అసలు వాస్తవం ఏం తెలుసుకున్నారు కదా? ఆత్మ బ్రహ్మస్వరూపం అది శాశ్వతమైనది అనేది, నిరాకారమైనది అని తెలుసుకొని మన ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం. ఆత్మజ్ఞానం పొందిందంటే ఇవే లక్షణాలు కలిగినటువంటి చిదాకాశం నుండి విరాట్ స్వరూపుని యొక్క మనం అని గ్రహిస్తాం. అదే వాస్తవం. గ్రహిస్తే అప్పుడు నీవే బ్రహ్మమవుతావు, నువ్వే పరబ్రహ్మస్వరూపుడివి అవుతావు. అది మనకు చెప్తున్నటువంటి. అందుకనే మనకి ఏం చెప్తున్నాడు స్వామి? నీవే బ్రహ్మాన్ని చెప్తున్నాడు. ఈ జగత్తు అంతా కూడా అటు విరాట్ స్వరూపంలో ఉంది, ఇటు జీవస్వరూపంలో ఉంది. జీవస్వరూపంలో ఉన్నది ఆయనే, విరాట్ స్వరూపంలో ఉన్నది ఆయనే. మనలో ఆత్మగా ఉన్నాడు, అక్కడ పరమాత్మగా ఉన్నాడు. కాబట్టి అంత ఏకత్వ జ్ఞానమే. అంతేకా మరి ఆయనలో ఉన్న క్వాలిటీసే మనలో ఆత్మలో ఉన్నాయి. కాబట్టి ఎంత ఏకత్వ జ్ఞానమే ఉంటుంది. అట్నే ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఏమవుతుందంటే నేను నువ్వు ఇవన్నీ నిలమైపోతాయి. ఇక నేను నువ్వు ఎక్కడ చెప్పు? పరబ్రహ్మ నువ్వు ఒకటే అని నువ్వు ఈ జ్ఞాన తత్వాన్ని తీసుకున్నావు. ఇక నీకు రెండు ఒకటే అయినప్పుడు ఏకత్వమే మిగిలిపోతుంది. అది బ్రహ్మత్వం. పరబ్రహ్మత్వం మాత్రమే ఒకటే ఉండదని తెలిసిపోతుంది. ఇక నీకు ఏది లేదు, ఒకటే చైతన్య స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడని నిరూపితమైపోతుంది. అదే వాస్తవం, అదే జ్ఞాన శోధన. జ్ఞానంలో మనకు తెలిసిపోయేది అదొక్కటే, పరబ్రహ్మ స్వరూపుడు ఒక్కడే. చివరకు మొత్తం అంతటా మీరేది చిదాకాశం. ఆ చిదాకాశంలో ఉన్న పరమాత్మ స్వరూపం. అదే మన యొక్క సహజ స్వరూపం, స్వభావం. ఇక దీనికి అన్నిటికీ వేదవాక్యాలు కూడా ఉన్నాయి. అహం బ్రహ్మాస్మని, తత్వమసి అని, అయమాత్మ అని, సర్వం కల్విం బ్రహ్మని, ఈ 4 ప్రధాన వాక్యాలు మనకు చెప్తూనే ఉన్నాయి. వేదాలు అంటే ఉపనిషత్తులు చెప్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ నేను అనేది ఏంటి? శరీరాన్ని మనం నేను అనుకుంటాం. నేను నాదులు పోతాయి. నేను ఈ శరీరం, నేను ఈ మనస్సు నాది, ఈ భావాలని నావి, ఎన్ని శరీరం ఆయన నేనున్నాను, ఇది నా ఆస్తి, అది నాది. ఈ నేను నాది మొత్తం పోతాం. నేనున్నాను, ఏం చేస్తున్నాను, నేను ఈ చక్రవర్తిని, నేను రాజుని, ఇవన్నీ పోతాయి. నేను మినిస్టర్ని, అది ఇదన్నీ కూడా పోతాయి. నేను నాదులు సర్వం అయిపోతాయి. ఎప్పుడు? జ్ఞానం కలిగినప్పుడు. అది శుద్ధ చైతన్యం. అప్పుడు మిగిలేది ఏంటి? మన జ్ఞానం వస్తే చిదాకాశంలో ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపం మాత్రమే మిగులుతాడు. ఆ చోటే సర్వమంగళమైన చోటు, సర్వశుభకరమైన చోటు, బ్రహ్మానంద స్థితి కల్పించేటువంటి స్థితి గల చోటు. ఇకపోతే
ఇక అద్వైతం మామూలుగా ఇదే జీవుడు, ఈ జీవుడు ఆ బ్రహ్మ రెండు ఒకటి అని చెప్పిన విశిష్టాద్వైతంలో జీవుడు ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఒక భాగం అని చెప్పిన ద్వైతంలో జీవుడు వేరు, ఆ పరబ్రహ్మ స్వరూపం వేరు అని సాఫ్ చెప్పింది. అందుకని నిర్వాణ అనుభవిస్తాను ఏంటంటే మనకు భయం లేదు, కోరిక లేదు, దుఃఖం లేదు. ఎందుకంటే మన సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే, అహం బ్రహ్మాస్మి అని నీవు తెలుసుకున్నప్పుడు, అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ, ఈ 4 తత్వాలను తెలుసుకున్నాడు నీకు భయం లేదు, కోరిక లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, ఏది లేదు. నీకు ద్వైతం అనేది లేదు. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా లేవు. నీకున్నది ఏంటిగా ఉన్నది ఒక సద్గా చిద్గా స్వరూపమైనటువంటి ఆ చిదాకాశ నిర్వాణ. ఇది నిర్వాణ యోగం. నిర్వాణ యోగం మాత్రం మనకు పొందుతాం. నిర్వాణ యోగం ఏముంటుంది? నీళ్ళు అక్కడ ఏది ఉండదు, ఉండేది సత్తు ప్రస్థిత్తు యొక్క ఆనంద స్వరూపం మాత్రమే ఉంటుంది. అక్కడ ఎన్ని మిగతా లోకాలు అన్నీ ఉంటే కానీ అన్నీ ప్రతిబింబాలు మాత్రమే ఉంటుంది. ఇక మనం ఒక లోతైన ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాం లాస్ట్గా. ఏంటంటే నీవు బ్రహ్మ కావడం కాదు, కొత్తగా బ్రహ్మ కావడం మనం కాదు. మనం ఆల్రెడీ బ్రహ్మవే ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, అస్మి అంటే ఉన్నావు ఆల్రెడీ. అది తెలుసుకోవట్లేదు మనం. ఎందుకని? అజ్ఞానం వల్ల మనకు తెలియట్లేదు. మన బంధనాలని మనకి కప్పి ఉండడం వల్ల లోపల ఉన్న పరమాత్మ స్వరూపుడైన ఆత్మస్వరూపుడు మనకు కనపడలేదు. ఆయన సాక్షిభూతంగా ఉండబట్టే మన శరీరం పనిచేస్తుంది, మన యాక్టివిటీస్ అన్నీ చేయగలుగుతున్నాం. ఇది మనకు కనపడడానికి ఆ జ్ఞానం మనకు కలగలేదు. ఆ జ్ఞానం కలగడం కారణం అజ్ఞానం, అవిద్య, మాయా స్వరూపం. ఆ మాయ యొక్క అజ్ఞాన అవిద్య జంతు మోహం వల్లనే మనం మాయామోహం వల్లనే మనకు ఏది కూడా తెలియట్లేదు. ఆత్మస్వరూపం ఉందంటే మనం ఇటువంటి వాళ్ళమని, మనం ఇంత గొప్పవాళ్ళమని మనకు తెలియట్లేదు. ఆ జ్ఞానం వస్తే మనం సాక్షాత్ వ్యాసస్వరూపుడితో సమానం, మనకు ఏది లేదు, నువ్వే బ్రహ్మమని, నీలోనే అన్నీ ఉన్నాయని, సాక్షాత్ స్వరూపంలో అని నువ్వు అని తెలుసుకుంటావు. ద్వైతం అనేది నీకు అప్పుడు, ద్వైతం అంటే మాయ అనేది అన్నీ కనిపిస్తుంది. ఇది ఒక మంచి సందేశం. ఈ శ్రీరామనవమి నాడు మనం ఈ సందేశాన్ని మనం తెలుసుకొని మనం ఎంత గొప్పవాడనో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అని అంటే నీకు అంత సులభంగా తెలియదు. దీనికి నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలంటే మనస్సును లయం చేయాలి, వాసనను లయం చేయాలి. స్థిరీకరణ బుద్ధితో మాత్రమే ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందుతావు. ఆత్మస్వరూపుడు ఓన్లీ సాక్షిభూతుడు. అది తెలుసుకుంటే నువ్వు మోక్షానికి ద్వారం, చిదాకాశానికి ద్వారంలో ప్రవేశపడతావు. ఆల్రెడీ నువ్వు బ్రహ్మజ్ఞానంతో సమానమైపోయి ఆ సత్యప్రస్థితుల యొక్క స్వరూపంలో కలిసిపోతావు. నీకు బ్రహ్మానందం మీరిపోతుంది, బ్రహ్మానందంలో కలిసిపోతావు. ఓం దక్షిణామూర్తే నమః.